కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, ప్రజలు కదిలి వస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గంపై మరణశాసనంగా ఇచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈ నెల 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్న బొగ్గని కార్మికులకు విజ్ఞప్తి. సోదరులారా, భారతదేశం అటువంటి ఏ బీజేపీ గవర్నమెంట్ ఉందో అది మన కార్మిక చట్టాలైన 29 చట్టాలను 4 కోడ్లు చేయడం, తద్వారా కార్మిక వర్గంపై దాన్ని చట్టరూపంగా దాని యొక్క లేబర్ కోడ్గా తీసుకురావడం, దాని ద్వారా కార్మిక వర్గం మొత్తం నష్టపోతూ ఉంది. ఇందులో ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో అందులో విద్యుత్ సవరణ చట్టం, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, అదేవిధంగా విత్తన సవరణ చట్టం, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడుల లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు, రైతులు ఈ యొక్క సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. సుమారు 40 కోట్ల మంది ఈ యొక్క సమ్మెలో రేపు జరగబోయే సమ్మెలో పాల్గొబోతున్నారు. ఇందులో ప్రధానంగా బొగ్గని కార్మికులకు విజ్ఞప్తి. ఇందులో బొగ్గనికి సంబంధించిన కార్మికులకు సంబంధించినటువంటి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ హయాంలో మన బొగ్గన్లు మన సంస్థలకే ఉండేటి, మన యొక్క హక్కులు మనకే ఉండేటి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క బొగ్గన్లన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం, అదేవిధంగా ఈ యొక్క చట్టాలను అయితే సవరణ చేసి అవి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకు అనుకూలంగా మార్చడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 160 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఎల్ఐసి బీమా సంస్థలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఇతర పరిశ్రమలు కానివ్వండి, మరి అదేవిధంగా కోవలో బొగ్గన్లను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ సమ్మెలో ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, అదేవిధంగా హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, బీఆర్టీయు, ఏఐటీయూసీ, టీబీకేఎస్ లాంటి సంఘాలు కూడా ఈరోజు ఈ యొక్క సమ్మెలో మద్దతు తెలుపుతున్నాయంటే ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచన చేయాలి, చేసి ఈ సమ్మెలో పాల్గొని చెప్పి మేము కోరుతా ఉన్నాం.